ఇందులో ముఖ్య విషయాలు మనం నేర్చుకోబోయేయి. ఇందులో ఈ 5 అధ్యాయాలు మనం ధ్యానిస్తే, మొదటిగా క్రీస్తు రాకడ మరియు అంత్యకాలమును గూర్చి ఎక్కువగా ఆయన చెప్తాడు. నెంబర్ 1. కాబట్టి రెండోదిగా పౌలు చెప్పబోయేది ఏంటంటే, తెస్సలోనికల్లో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి విశ్వాసము మరియు నిరీక్షణ యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తాడు. ఈ పత్రిక మనకు తెలియజేస్తూ ఉంది. ఏం తెలియజేస్తూ ఉంది? మూడోది, నీతిమంతులుగా జీవితాన్ని ఎలా గడపాలో ఈ పత్రిక బోధిస్తుంది. గుర్తుపెట్టుకోవాలా. మూడోది, ఈ పత్రిక మనం ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఒక ఆత్మీయ విశ్వాసి, దేవుని బిడ్డలు ఏ విధంగా నీతిమంతులుగా తమ జీవితాన్ని మరి గడపగలరు అని ఈ పత్రిక తెలియజేస్తూ ఉంది. నాలుగోదిగా ఈ పత్రిక మనకి ఏం తెలియజేస్తుంది అంటే, అనుదిన జీవితంలో ఏ విధంగా మనం పరిశుద్ధత కలిగి ఉంటాము, లేదా కలిగి ఉండాలి, లేదా కలిగి ఉండగలము అనేది ఈ పత్రిక తెలియజేస్తుంది. అర్థమైందండి? నాలుగో మాట ఏంటంటే, ఈ పత్రికలో రాయబడిన మనకు తెలియజేసేది, అనుదిన జీవితంలో పరిశుద్ధత ఎలా కలిగి ఉండగలము, ఎలా కలిగి ఉంటాము, ఎలా సమకూర్చుకుంటాము, ఎలా జీవిస్తాము అనేది ఈ పత్రిక తెలియజేస్తూ ఉంది. ప్రాముఖ్యంగా లాస్ట్ వన్ ఏంటంటే, సహోదరుల ప్రేమ పెంపొందించుకోవడం గురించి పత్రిక రాయబడుతుంది. సహోదరులు ఒకరొకరిని ఎలా ప్రేమించుకోవాలా, ఎలా పిలుచుకోవాలా, ఎలా ఉండాలా, అర్థమైంది? ఒక తమ్ముడు ఒక తమ్ముడితో ఎలా ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలా, అర్థమైందండి? ఇలాగా ఒక బ్రదర్ ఇంకొక బ్రదర్తో, ఒక బ్రదర్ ఇంకొక బ్రదర్తో. అన్నదమ్ములు వేరు. అన్నదమ్ములు ఒక తల్లి పిల్లలం, ఒక తండ్రికి మనం, ఒక తల్లికి మనం 5-6 మంది అన్నదమ్ములు, ఒక తల్లి ఒక కుటుంబాలు అయితే ఒకరే ఉంటారు. కానీ ఇది క్రీస్తు రక్తబంధ సహవాసం. రక్తము చేత సమకూర్చబడిన ఎవరిమి? విశ్వాసులము. ఆ విశ్వాసులు సహోదరులుగా పిలువబడతారు. విశ్వాసులు, నీతిమంతులు, పరిశుద్ధులు, తర్వాత ఎవరు? ప్రేమ గలవారు, అలాగా సహోదరులు. కాబట్టి సహోదరులు ఎలా ప్రేమ కలిగి ఉండాలో, ఎలా ఒకరినొకరు సహించాలో ఈ పత్రిక లేదా ఈ 2 పత్రికలు మన అనుదిన జీవితంలో మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పత్రిక పరిచయం మనం నేర్చుకుంటూ వచ్చిన